పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన మొదటిసారి తమ దేశం గతంలో చేసిన కొన్ని తప్పులను బహిరంగంగా అంగీకరించారు. అయితే వాటిని నిజాయితీతో చేసిన తప్పులు అని చెబుతూ తన దేశాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. షరీఫ్ చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ ఎప్పుడూ చెడు ఉద్దేశంతో వ్యవహరించలేదని, కొన్ని నిర్ణయాలు ఆ సమయానికి సరైనవిగా అనిపించాయని చెప్పారు. కానీ వాటి ఫలితాలు తర్వాత తప్పుగా మారాయని అంగీకరించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన తన దేశం గతంలో తీసుకున్న రాజకీయ సైనిక నిర్ణయాలు పొరపాట్లుగా మారిన విషయాన్ని చెప్పారు. అయితే నిజాయితీతో చేసిన తప్పులు అనే మాటపై అనేక దేశాలు విమర్శలు చేశాయి. పొరపాట్లను అంగీకరించడం మంచి విషయమైనా వాటి వల్ల ఇతర దేశాలకు నష్టం జరిగితే బాధ్యత తీసుకోవడం కూడా అవసరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ శిఖరాగ్ర సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఒక ప్యానెల్ చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ తప్పులు ఉగ్రవాదం విషయంలో జరిగాయా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఆయన వివరణ ఇవ్వకపోయినా అది ఉగ్రవాదం గురించే అని చాలామంది అంటున్నారు. ఇక ఇదే సమయంలో తాము మార్పు దిశలో ప్రయాణిస్తున్నామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పడం గమనించదగ్గ విషయం. షహబాజ్ అంగీకరించిన తప్పులు ఉగ్రవాదానికి సంబంధించినవా అని ఒక భారతీయ ప్రముఖ మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ ప్రశ్నించారు. నిజాయితీ గల తప్పులు అని షరీఫ్ మళ్ళీ అదే మాట చెప్పుకొచ్చారు. అయితే ఇదే విషయం స్పష్టత కోసం ఆ రిపోర్టర్ మళ్ళీ ప్రయత్నించారు. షహబాజ్ షరీఫ్ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. షహబాజ్ షరీఫ్ భద్రతా సిబ్బంది ఆ రిపోర్టర్ను పక్కకు నెట్టేశారు. అయితే ఆ సమయంలో షరీఫ్ వద్ద ఉన్నవారిలో ఒకరు ఇది భారతీయ మీడియా అని చెప్పడం వినిపించింది. పాకిస్తాన్ ఏ విధంగా ఇండియాపై దాడులకు పాల్పడుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇండియా పాక్ విభజన జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణం పాకిస్తాన్ తన భూభాగం నుండి భారతదేశంపైకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం. భారతదేశంలో జరిగిన అనేక భయంకరమైన ఉగ్ర దాడులకు పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలే బాధ్యత వహిస్తున్నాయని, వాటికి పాక్ ప్రభుత్వ సంస్థల నుండి మద్దతు లభిస్తోందని భారత్ బలంగా ఆరోపిస్తోంది. ముంబై బాంబు పేలుళ్లు, ఎర్రకోటపై దాడి, పార్లమెంటుపై దాడి, పఠాన్కోట్ దాడులు, పుల్వామా, పహల్గామ్ దాడి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. భారతదేశంపై జరుగుతున్న సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా మద్దతిస్తోందని భారత్ ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఆధారాలతో సహా నిరూపించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోందని అమెరికా మాజీ అధికారులు సైతం అంగీకరించారు. పాక్ భూభాగంలో ఉగ్రవాద సంస్థలు శిక్షణ పొందుతూ భారతదేశంలో దాడులు చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని ఇండియా పదే పదే చెబుతోంది. ఉగ్రదాడులకు భారత్ కేవలం నిరసనలతో ఆగిపోకుండా గట్టి జవాబిస్తోంది. 2019లో పుల్వామా దాడికి ప్రతిగా పాక్లోని బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు, పెహల్గామ్ దాడికి ధీటుగా కౌంటర్ దాడులతో భారత్ తన ఉగ్రవాద నిరోధక శక్తిని చాటి చెప్పింది. ఉగ్రవాదాన్ని ఆపనంత వరకు సింధు నదీ జలాల ఒప్పందంతో సహా కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేస్తామని కూడా భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం భారతదేశ భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి పెను సవాల్గా మారింది. అయినప్పటికీ భారతదేశం సంయమనం పాటిస్తూనే ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని, తమ జాతీయ భద్రతకు ముప్పు కలిగితే ధీటైన జవాబిస్తామని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైష్-ఇ-మొహమ్మద్ వంటి అనేక ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వమే సహకారం అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్గా ఉంది. అమెరికాలో ట్విన్ టవర్స్ పై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్కు కూడా పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది. పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులు దశాబ్దాలుగా భారత్లో దాడులకు పాల్పడుతున్నారు. ఏది ఏమైనా తాజాగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తప్పు ఒప్పుకున్నది ఉగ్రవాదానికి సంబంధించే అన్నమాట సర్వత్రా వినిపిస్తోంది. మరి ఇకనైనా ఇండియాపై దాడులు చేస్తున్న ఉగ్ర సంస్థలకు సహకారం ఆపేస్తారా అన్నది చూడాలి.